హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ముగ్గు వచ్చేసి 10 చుక్కలు, 4 వరుసలు పెట్టిన తర్వాత అటొక్క చుక్క ఇటొక్క చుక్క వదిలేసి మళ్ళా 2 చుక్కలు అయితే 2 వరుసలు పెట్టాలి. 2 వరుసలు పెట్టిన తర్వాత అటు 2 చుక్కలు ఇటు 2 చుక్కలు వదిలిపెట్టి 4 చుక్కలు అయితే ఒకటే వరుస పెట్టాలి. ఇట్లా ఎదురు చుక్కలు పెట్టుకుంటూ 4 వచ్చే వరకు పెట్టేసేయాలి ఫ్రెండ్స్. ఒకవైపు పెట్టేది చూపిస్తున్నాను, రెండో వైపు అయితే పెట్టేస్తున్నాను. వాకిట్లో చూడచక్కనైన ముత్యాల ముగ్గు ఎంతో చక్కగా ఉంటుంది. చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ వీడియోనైతే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 4 వైపులా 5 చుక్కలకి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే గీసుకోండి ఫ్రెండ్స్. ఇలా గీసుకున్నామంటే మనకి ముగ్గు అనేది ఈజీగా అయిపోతుంది. నేనైతే ఒకదాని తర్వాత ఒకటైతే నేను ఈజీగా గీసేస్తూ ఉంటాను, చూడండి. అలాగే మొదటిసారి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ 2 చుక్కల దగ్గర నుంచి పైన 4 చుక్కలు కలుపుకొని మళ్ళీ ఇంకో సైడ్ 2 చుక్కలకైతే ఇలా దించుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, ఇదే విధంగా 4 వైపులా మనం గీసేసుకున్నామంటే, నేను చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, ఒకదాని తర్వాత ఒకటి మనం గీసుకున్నామంటే ఈజీగా అయితే అయిపోతుంది. ఇప్పుడైతే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చుక్కల్ని కలుపుకుంటూ మనం గీసుకున్నామంటే ఈజీగా త్వరగా అయిపోతుందండి. ముగ్గు అయితే చాలా బాగుంటుంది. ముగ్గిట్లో ముత్యాల ముగ్గు అని చాలా బాగుంటుందండి. ఈ ముగ్గు మొత్తం వేసిన తర్వాత చాలా బాగా కనిపిస్తుంది. మీరైతే చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత చక్కగా అనిపిస్తుందో. ఒకవైపు అయితే కంప్లీట్ అయితే అయ్యింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే మొత్తం అయితే ఇలా గీసేస్తూ ఉన్నాను, చూడండి. మనం వాకిట్లో చుక్కలు లేకుండా వేసే ముగ్గుల కంటే చుక్కలతో ఇలా చక్కగా వేసే ముగ్గులు, తిప్పుడు ముగ్గులు అయితే చాలా బాగా కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇలా తిప్పుడు ముగ్గులు వాకిట్లో ఎంత చక్కగా కనిపిస్తాయో మీరే చెప్పండి ఫ్రెండ్స్. చాలా బాగా కనిపిస్తుంది కదా ముగ్గు అయితే. నేనైతే ఎంతో ఈజీగా వేసేసాను. ఇలా ఒకదాని తర్వాత ఒకటి నేను ఇలా గీయడం వల్ల ఈజీగా అనిపిస్తుందండి. ఇలా మనం నెమ్మదిగా వేస్తేనే ముగ్గులు రాని వాళ్ళు ఈజీగా నేర్చుకుంటారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మొత్తం చుట్టూరా గీయడం అయిపోయింది కదా. మధ్యలో 4 చుక్కలను అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే గీసేసుకోండి. గీసేసుకొని మధ్యలో నుంచి ఒక గీత అయితే పెట్టేసి చివరగా ఒక చుక్క అయితే పెట్టుకున్నామంటే చాలా మంచిగా కనిపిస్తుంది. ఇక్కడైతే ఒక చుక్క ఉంది కదా ఫ్రెండ్స్, ఆ చుక్క దగ్గర ఒక గీత గీసుకొని దాని మించి వెళ్ళి లీఫ్ లాగా గీసేసుకొని ఆ గీత గీసిన దగ్గర ఒక చుక్క అయితే పెట్టేశాను. చుట్టూ చిన్న చిన్న చుక్కలు అయితే ఇలా చుక్కల్లాగా అయితే మొగ్గలు అంటాం కదా, అలా అయితే పెట్టేసుకుంటున్నాను. ఇదే విధంగా చుట్టూరా అన్ని వైపులా ఒక చుక్క ఉన్న దగ్గర వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలానే గీస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి చాలా మంచిగానైతే కనిపించింది మొత్తం మీద ముగ్గు వచ్చేసి. ఇలా వాకిట్లో మనమైతే ఇట్లా ముగ్గులు వేసుకుంటే ఎంత చక్కగా నిండుగా
కళగా కనిపిస్తాయో మీరే చెప్పండి ఫ్రెండ్స్. చూడడానికి ఎంతో మంచిగా చుక్కలతోటి ఆకాశంలో నక్షత్రాల్లాగా చాలా చక్కగా అయితే కనిపిస్తూ ఉంటాయి. పేడతో చల్లిన వాకిట్లో ఇలాంటి ముగ్గులు వేసుకుంటే మనం చీపురుతో ఊడ్చి చెరిపేసే వరకు కూడా చెదిరిపోకుండా ఉంటాయి ఫ్రెండ్స్ ముగ్గులైతే. ఇప్పుడైతే నేను మధ్యలో ఎల్లో కలర్ పెట్టేసి దానిపైన రెడ్ కలర్ చుక్కలు అయితే పెడతాను ఫ్రెండ్స్. ఇలా పెట్టడంతో ముగ్గు అయితే చాలా మంచిగా ఇలా కలర్తో చుక్కలు పెట్టడంతో చాలా మంచిగానైతే కనిపించింది. మొత్తం మీద ముగ్గు అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఈ ముగ్గు మొదటి నుంచి చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ ముగ్గు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసి, ఇలాంటి ముగ్గుల కోసం మరిన్ని వీడియోల కోసం ముందుగా మన ఛానల్ అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.